ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి కన్నీరు తుడుచుకోమ్మా, ఇప్పటి నుంచి నీకు అన్నీ కూడా ఇక శుభవార్తలే. ఈ శుభదినాన నీకన్నీ కూడా శుభంగా జరగాలని ఈ సాయి నీకు ఆశీర్వాదాన్ని ఇస్తున్నాను. ఈరోజు ఈ సందేశం నువ్వు విని నీ బాధను తగ్గించుకో. నీ బాధను నేను గమనిస్తూ ఉన్నాను కదా, ఈ సాయిపై నమ్మకం ఉంచి తప్పకుండా నువ్వు ఇది తెలుసుకొని తీరాలి అని చెప్పి బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు విని తెలుసుకునే ముందుగా మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా, నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేస్తే, తల్లి ఒక అందమైన జీవితానికి నువ్వు తప్పకుండా మారబోతున్నావు. ఇక నీ కన్నీరు తుడుచుకో. తప్పకుండా ఈ బాబా మాటను శ్రద్ధగా విను, దుఃఖించకు. ఈరోజు ఈ సాయి సందేశం విను, తప్పకుండా నీ మనసులో నువ్వే ధన్యవాదాలు చెప్పుతావు. అవునమ్మా, నువ్వు ఇప్పటి వరకు నా మీద పూర్తి విశ్వాసాన్ని, నమ్మకంతోనే ఉన్నావు కదా. మరి అందుకే ఈ సందేశంతో నీ జీవితాన్ని మార్చేటువంటి ఒక గొప్ప వార్త నీకు చెప్పబోతున్నాను. నువ్వు ఎంత గొప్పగా బ్రతుకుతున్నావో నేను చెప్పబోతూ ఉన్నాను. ఇన్ని రోజులు కూడా నా బిడ్డలందరూ పడిన కష్టాలన్నీ కూడా ఈ రోజుతో ముగిసిపోతున్నాయి. ఇన్ని రోజులు నా మీద నమ్మకంతో ఉన్న నువ్వు నేనిచ్చేటువంటి ఈ గొప్ప వరం ఏమిటో తెలుసా? ఇప్పటి వరకు నువ్వు కష్టాలు, సమస్యలు చూస్తూ వచ్చావు. ఎన్నో రోజులు కళ్ళు మూసుకొని నీ కష్టాలు ఎప్పుడూ కూడా నాతో చెప్పుకుంటూ, ఎప్పుడు తీరుతాయా అని మొరపెట్టుకుంటూ ఉన్నావు. కానీ ఇంతవరకు అంటే కన్నీళ్ళన్నీ నేను చూస్తూనే ఉన్నాను. ఏమీ చెయ్యలేని పరిస్థితి. ఎందుకంటే అవి నీ కర్మ పాపాల వలన నువ్వు చేసినటువంటి కర్మ ఫలాలు అని అనుభవించక తప్పదు తల్లి. కానీ వాటి గురించి బయట తెలుసుకొని రావటానికి నేను ఎన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తూ ఉన్నానో తెలుసా? ఈ రోజుకు ఆ సమయం వచ్చిందమ్మా. ఆ విషయం నీతో చెప్పడానికే పరుగున నీ వద్దకు వచ్చాను. అమ్మా, ఎప్పుడు కూడా సంతోషంగా నేను చెప్పేటువంటి ఈ మాటలన్నీ చక్కగా ఆలకించు. ఏదైనా కానీ, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ధర్మ మార్గంలోనే ఉన్నావు. నేను ఏ మాటలైతే చెబుతున్నానో, ఏ దారినైతే నీకు చూపుతూ ఉన్నానో, ఈ కష్టమైన దారిలోనే నడిచావు. అందుకే ఈరోజు ఒక గొప్ప బహుమతిని అందుకుంటున్నావు. నా ప్రియమైన బిడ్డగా మారావు కూడా. నువ్వు ఇక దేని గురించి కూడా ఆలోచించవద్దు. నేనున్నాను కదా, అన్నీ నేను చూసుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్క విషయం నాతో చెప్తూ ఉన్నావు. ఆ ప్రతి ఒక్క కోరిక కూడా నేను తీరుస్తూనే ఉన్నాను.
ఇప్పటి వరకు నువ్వు పడేటువంటి కష్టం ఏదైతే ఉందో అంతా కూడా మర్చిపోయేలా ఎంత సంతోషాన్ని నీకు అందిస్తానో తెలుసా? బాబా, ఇలాంటి జీవితం నా కోసం రాసి ఉంచావా తండ్రి అని నువ్వే ఆశ్చర్యపోతావు. అవును బిడ్డ, నిన్ను నేను చాలా కష్టపెట్టాను, చాలా సమస్యలు నీకు తెచ్చిపెట్టాను, నేను నీకు సృష్టించాను. అంతా నీ మంచి కోసమే కదా. వాటిలో కొన్ని నీ కర్మఫలాల నుంచి నిన్ను బయటపడేస్తే మరికొన్ని ఎందుకు పెట్టానో తెలుసా? మరికొన్ని పరీక్షలు ఎందుకు పెట్టానో నీ చుట్టూ ఉన్న వాళ్ళ మనసు నువ్వు తెలుసుకోవాలని మాత్రమే పెట్టానమ్మా. వారు నిన్ను చాలా సులభంగా మోసం చేయగలిగే నిర్భరితనం ఉన్నవాళ్ళు. అందుకే నిన్ను కొంచెం కష్టపెట్టినా వారి నిజస్వరూపం నీకు తెలియాలని చెప్పి నేను అనుకున్నాను. అందుకే కొన్ని చిన్న చిన్న సమస్యలు నీకు సృష్టించి వారి నిజస్వరూపం నీకు తెలిసేలా చేశాను. ఇక జాగ్రత్త పడు. ఎవరు నీవారో తెలిసింది కదా, ఎవరు ఎలాంటి వారో నీకు అర్థమై ఉండాలి. ఇకనైనా సరే జాగ్రత్తగా ఉండు. అందరితో అన్నీ పంచుకోవద్దు. నీ విషయాలు ఎవరికీ కూడా చెప్పకూడదు. మరి నీ బంధంలో తప్పకుండా నీ బలం గురించి, నీ బలహీనతల గురించి అయితే అసలు ఎవ్వరికీ చెప్పకూడదు. ఎందుకంటే వారు ఎవరైతే నీ బలం బలహీనత తెలుసుకొని ఉన్నారో సమయానుకూలంగా నిన్ను కీలుబొమ్మలు చేసి తప్పకుండా ఆడించగలరు. జాగ్రత్త, అందరూ నీలా ఉంటారని మోసపోవద్దు. సరే బాబా, మీరు చెప్పినట్లే నేను నడుచుకుంటాను. కానీ నాకు మీ ఆశీర్వాదం కావాలి అని అడుగుతూ ఉన్నావు. తప్పకుండా నా ఆశీర్వాదాన్ని నీకు ఇస్తానమ్మా. నా ఆశీర్వాదంతో అది కూడా జరుగుతుంది. దిగులు పడద్దు. ఏదైనా సరే నా బిడ్డలందరినీ కాపాడుకోవటమే నా లక్ష్యం. నాకొక బిడ్డ ఎక్కువ కాదు, ఇంకొకరు తక్కువ కాదు. మంచి వాళ్ళైతే నెత్తిన పెట్టుకోనమ్మా, చెడ్డవాళ్ళైతే మార్చుకుంటాను. ఎంత కఠినమైన పరీక్షలు పెట్టైనా సరే నా భక్తులందరినీ కూడా మంచివారిగా తయారు చేసుకొని వారికి ఒక గొప్ప జీవితాన్ని అందించే బాధ్యతగా ఈ సాయి తండ్రి తీసుకుంటానని గుర్తుంచుకో. చూడు తల్లి, ఒకరోజు నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా నా సమస్యలన్నింటికీ పరిష్కారం చూపు అని నన్ను గట్టిగా అడిగావు కదా. అలాగే తప్పకుండా నీ సమస్యలకు ముగింపు అనేది నేను ఇస్తాను. ఒక్క విషయం గుర్తుంచుకో, నీకు కష్టాలు వచ్చాయి అంటే ఆనందాన్ని కూడా నీకు ఇవ్వబోతున్నానని కదా అర్థం. నీ కష్టాలన్నీ ముగిశాక వచ్చే ఆనందకరమైన జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. నీకు పట్టరాని ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడు కష్టాలతో సతమతం అవుతున్న నీకు ఒక మంచి జీవితాన్ని ఏర్పాటు చేశాను. నువ్వు ఎప్పుడు ఏం చేయాలో నేను తప్పకుండా చెప్తానమ్మా. నువ్వు ఎలా నడవాలో, ఎలాంటి దారిలో వెళ్ళాలి అనేది కూడా నేనే నిర్ణయిస్తాను. దిగులు పడద్దు. నీ జీవితాన్ని పూర్తిగా నేను మార్చేస్తాను కదా. నా బాబా నాకు తోడున్నారు అని గట్టిగా నువ్వు తప్పకుండా విశ్వసించు, నమ్ము. ఆ విశ్వాసమే నిన్ను ముందుకు నడిపిస్తుంది. తప్పకుండా నేను నిన్ను రక్షించేలా చేస్తుంది. అన్నింటికీ మూలం నమ్మకమే అని గుర్తుంచుకో. అన్నింటినీ కూడా అందరూ ఎదిరించి వాదనకు దిగే ఇప్పుడు నువ్వు ఈ సాయి చెప్పారని సర్దుకుపోతున్నావు. నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అంత మంచి మార్పు అనేది నీలో చూశాక నాకు ఎంత ఆనందంగా ఉందంటే మాటలలో నేను చెప్పలేనమ్మా. అందుకు ప్రతిఫలమే నీకు నేను ప్రసాదిస్తున్నటువంటి అందమైన జీవితం. అందుకో, నీకోసం నేను ఒక బహుమతిని తప్పకుండా సిద్ధం చేసి ఉంచాను. నా సందేశాలు వింటూ నువ్వు ధర్మ మార్గంలో నడుచుకున్నట్లయితే ఆ బహుమతిని నేను నీకు ఇవ్వబోతున్నాను. నీ సాయి ఆశీర్వాదంతో నువ్వు ఊహించని విధంగా నీ జీవితాన్ని మార్చి నీకు పట్టరాని ఆనందాన్ని కలిగిస్తాను. దానిని అందుకోవటానికి సిద్ధంగా ఉండు. నా నీడ నీ ప్రతి చోట కూడా నా బిడ్డలందరూ భద్రంగా ఉంటారని గుర్తుపెట్టుకుంటే చాలు. స్వయంగా నేనే నీ ఇంట అడుగు పెట్టబోతున్నానని ఇక నీకు ఎలాంటి నమ్మకం, దిగులు అన్నీ కూడా ఉండాలి. అపనమ్మకాన్ని పెట్టుకోవద్దు. దిగులు పడిన అవసరం లేదు. నన్ను నువ్వు అడిగినవన్నీ ప్రతిదీ నీకు ఇస్తాను. నువ్వు కోరింది, నువ్వు కోరిన కొరత లేని నీ జీవితాన్ని, నీకు తప్పకుండా అడ్డంకులు ఉన్నా సరే నీ జీవితాన్ని మార్చి సంతోషాన్ని నింపుతాను. ఇక నీ దిగులంతా కూడా విడిచిపెట్టు. నేను నీతోనే ఉన్నాను కదా. ఈ విషయాన్ని నువ్వు దృఢంగా విశ్వసించు. తప్పకుండా నీకంతా శుభమే జరుగుతుంది. నేనెప్పుడూ కూడా నిన్ను చూస్తూనే ఉంటాను. ఆ విషయం గుర్తుంచుకో. ఇక ధైర్యంగా ప్రశాంతంగా ఉండు. నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.